హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారండి? ఈరోజు మీకు ఒక కొత్త చికెన్ ఫ్రై చూపిస్తా పోతున్నాను. చూడండి, ఇది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టినాము. అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర అవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టినాము. తర్వాత దీనికి యాక్చువల్ కావాల్సింది ఏంటంటే చూడండి, ఇదండి మిరియాలు ఒక స్పూను, ఈ లవంగా, యాలక చెక్క అవన్నీ అవసరం లేదు, ఊరికే జస్ట్ ఒకటి వేసాను. జీలకర్ర. అస్సలు ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ ఫ్రైకి కరివేపాకు. ఇదండి గుప్పడంతా కరివేపాకు కడిగి పెట్టినాను. ఇప్పుడు అర్థమైందా ఇది నేనేం చేయబోతున్నాను? కరివేపాకు చికెన్ ఫ్రై, కరివేపాకు పొడితో చికెన్ ఫ్రై. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఇది డ్రై రోస్ట్ చేసుకుందాం. ఆయిల్ అవసరం లేదు, లైట్గా సాల్ట్ చేసుకోవాలి, లైట్గా వేయించుకోవాలి, ఇట్లా వేసుకోవాలి. ఇవన్నీ పౌడర్ వేసుకోవాలి. వేగిపోయినాయి కదా, ఎక్కువ వేగే అవసరం లేదు, వేగిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేసుకున్నాం. ఇదనే ఫస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి వేసా, కొంచెము ఫ్రై కానిద్దాము. ఇదనే చికెన్ వేసేసా కదా, చక్కగా కలుపుకొని ఇది బాగా మగ్గించుకోవాలి నూనెలో. చికెన్ ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్ట్ అండి. కరివేపాకు పొడి వేసేద్దాం. సగం ఆల్రెడీ వేసినాను, బాగా చక్కగా ఉడుకుతుందని. మళ్ళీ ఇప్పుడు ఫైనల్లీ ఇంకొంచెం వేసుకోవాలి. ఇదండి పచ్చిమిరపకాయ చీలికలు వేసేసాను. ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్. అంతేనండి, కరివేపాకు కారంతో చికెన్ ఎంత చక్కగా అయింది చూడండి. ఒక్కసారి ఇలా చూడండి ఎంత బాగైందో. కరివేపాకు మంచిగా ఫ్రై అయింది. 2 minutes అయితే మగ్గించుకొని ఆఫ్ చేయడమేనండి, అయిపోయింది. చూడండి ఎంత చక్కగా అయిందో. కరివేపాకు కారంతో ఫ్రై, చికెన్ ఫ్రై. ఎప్పుడు అలా ఒకటే విధంగా కాకుండా డిఫరెంట్ వెరైటీగా చేసుకోండి. చికెన్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.